రాకవా ఇద్దరు కొట్లాడితే మూడో సంద అన్నట్టు ఆ కథ గారికే వచ్చిందిగా ముద్దనే సకదారం చూడు బాగోతాం జగడం పెట్ట వస్తుంది జగమయ్య అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండా అన్నట్టు ఇక ఈ నడుమ బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు పాముకు ముంగీసకు పంచాదైనట్టు జోరుగా అవుతుంటే ఇక వీళ్ళను వాళ్ళు తిట్టా వాళ్ళను వీళ్ళు తిట్టా ఇదే కథ నడుస్తుండే కదా ఇక ఈ నడువంగా జ్వరబడ్డ ఈటెల రాజన్న కమలం పువ్వు వాసనను ఊరూరుకు పంపించుకుంటా పార్లమెంటు ఎలక్షన్లలో నెగ్గుతందుకు భలే ఉపాయం మీద దుకాణం పెట్టి చిత్రాల సిల్క పరుకులు చెప్తుండు జ్యోతిషం చెప్పినట్టు ఇగో ఇనూరు ఏమంటుండు అవి 6 హామీలే చెల్లమనుతున్నాయి కానీ కొన్ని వందల రకాల హామీలు ఉన్నాయి ఒక మహిళకి ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి మాజీ ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి సమగ్రమైన అవగాహన వ్యక్తిగా గతంలో కేసీఆర్ గారు కూడా ఇచ్చిన హామీల అమలు సందర్భంగా మంత్రిగా పనిచేసే వ్యక్తిగా నాకు అనుభవం ఉన్నది ఇవాళ అంత పెద్ద గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పుకునే కేసీఆర్ గారే రుణమాఫీ చేయలేకపోయిండు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోయిండు డబుల్ బెడ్రూమ్ కట్టించలేకపోయిన చరిత్ర మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సంపద కుదరేదన్న ముఖ్యమంత్రి మనసుంటే మార్గం ఉండదా అని చెప్పిన ముఖ్యమంత్రి దళితుల కోసమే పుట్టినని చెప్పి దళిత బంధును ఆవిష్కరించిన ముఖ్యమంత్రి బీసీల కోసం బీసీ బంధు తెచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ ఎట్లా ఎలకల పడడం మనం చూసినాం ఇవాళ ఈ నారుల్లో నేను చెప్పేది వాస్తవము నాకు మస్తు రాజకీయ అనుభవం ఉంది బీఆర్ఎస్ వాళ్ళు హామీలు నెరవేర్చలేదు కాంగ్రెస్ వాళ్ళు కూడా గదే తోక పట్టుకొని పోతారు గందుకే పార్లమెంటు ఎలక్షన్లలో కమలం పువ్వును బయట వేయాలని బజలాడుకొస్తుండ్రు ఈటెల రాజు జరిగే మట్టుకు జయబేరి జరగకపోతే రణబేరి అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు కనిపెట్టుకొని తిరుగుతుంటే ఈటెల రాజయ్య కాకమ్మ కథలు చెప్పి ఎవరిని ఇది చేద్దాం అనుకుంటుండు ఓహో నమ్ముతారా జనాలు బీజేపీల మాటలా అని ఇక అనుకొస్తా ఉన్నారట కాంగ్రెస్ కార్యకర్తలు చూడాలి మరి రేపు ఇక మరి ఎవరికి పట్టం కడతారో పార్లమెంటులో మరి జనాల చేతుల్లోనే ఉంది